అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నిన్నైతే మనం లైవ్ ఇవ్వటం జరిగింది టర్నిప్ యాప్ ద్వారా. కాకపోతే ఈరోజు మార్నింగ్ కూడా లైవ్ పెట్టాను టర్నిప్ యాప్ ద్వారా. మీకు స్టాక్ మార్కెట్ గురించి కొంచెం అవగాహన కల్పించడం కోసం చేస్తున్న ఫ్రెండ్స్. ఇది ఎవరు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ చూడండి ఫ్రెండ్స్. ఎవరు దీన్ని స్టాక్ మార్కెట్లోకి రావాలని నేనైతే ఎవరిని ఎంకరేజ్ చేయనండి. ఎందుకంటే దీంట్లో ఆటుపోట్లు అనేవి ఉంటాయి, దాన్ని తట్టుకోవడం కష్టం. అందువల్ల ఇది జనాలకు ఊరికనే జస్ట్ మీ అందరికీ, మీరు నా సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇప్పటిదాకా చాలా విధాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చాను. కాకపోతే మీకు ఎడ్యుకేషన్ పర్పస్ జస్ట్ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ స్టాక్ మార్కెట్ గురించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిన్నైతే టర్నిప్ యాప్ ద్వారా మనం 7,000 పెట్టుబడి పెట్టి దాంట్లో 2,000, 7,000 పెట్టుబడితో 2,000 ఎలా సంపాదించాలో నిన్నైతే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ కూడా లైవ్ పెట్టాను. కాకపోతే అనుకోకుండా అది యాప్ అనేది వర్క్ అవ్వలేదు. తర్వాత ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు కదండి, యాప్ వర్క్ అవ్వడంతో ఆల్రెడీ 800 రికార్డ్ అవ్వకముందే టర్నిప్ యాప్ పెట్టినప్పుడు 800 అది వర్క్ అవ్వడంతో 800 ఆల్రెడీ ఇవాళ గెయిన్ చేశాను ఫ్రెండ్స్ లైవ్లో. కాకపోతే లైవ్ మీకు ఎవరికి రాలేదు, అది యాప్ సరిగ్గా వర్క్ అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ రికార్డ్ చేసి అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలనేది మీకు ఒక అవగాహన చేయడం కోసం ఇప్పుడైతే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇదైతే జస్ట్ ఎవరు దీంట్లోకి అయితే రావద్దండి స్టాక్ మార్కెట్లోకి. ఇది చాలా ప్రమాదం. జస్ట్ ఊరినే మన సినిమాకి వెళ్తే మనం ఏ విధంగా అయితే వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసి వస్తామో అట్లాగే ఈ వీడియోని కూడా జస్ట్ అలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు దయచేసి మటుకు ఈ స్టాక్ మార్కెట్లోకి రావద్దు ఫ్రెండ్స్. హీరోలు డ్యాన్సులు చేస్తుంటే మనం అలాగే జస్ట్ 2.5 గంటలు ఎలా ఎంజాయ్ చేసి వస్తామో అట్లాగే ఈ వీడియోని కూడా అలాగా ఒక సినిమాలాగా జస్ట్ 10 మినిట్స్ నేను చెప్పేది కొంచెం విని కొంచెం ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం పాయింట్లోకి వెళ్దామండి. ఇది ఏంటంటే మనకి మంగళవారం పూట వచ్చి నిఫ్టీ 50 వచ్చి ఎక్స్పైరీ ఇచ్చాడండి. అందువల్ల నిన్న మంగళవారం అవడంతో మనం 7,000 పెట్టుబడి పెట్టినా తక్కువ క్వాంటిటీకి, తక్కువ అమౌంట్కి మనం ఎక్కువ గెయిన్ చేయగలిగాం. 7,000కి 2,000 సంపాదించగలిగాం. కానీ 7,000 పెడితే ఇవాళ చూడండి ఫ్రెండ్స్, 2,000 కలిపి ఇవాళ 9,000 అయింది. మీకు కనబడుతుంది స్క్రీన్ మీద ఆల్రెడీ. ఇవాళ వచ్చి బుధవారం అండి, రేపు గురువారం. రేపు వచ్చి సెన్సెక్స్ ఎక్స్పైరీ. అందువల్ల ఇవాళ సెన్సెక్స్ వచ్చి మనకి తక్కువ రేటుకి వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సెన్సెక్స్ 85,100 పిఈని ఎంటర్ చేసుకున్నా ఫ్రెండ్స్. అంటే దాంట్లో కిందకి వెళ్తున్నాను ఉద్దేశంలో నేను ఉన్నాను ప్రస్తుతానికి. మీరు చూడొచ్చు, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే రేపు మంగళవారం కాదు ఫ్రెండ్స్, రేపు గురువారం, ఇవాళ బుధవారం కాబట్టి మనకి ఇవాళ రేపు కూడా సెన్సెక్స్ తక్కువ రేటుకి ఎక్కువ క్వాంటిటీ మనం ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనం ఇలాగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకోవాలండి. క్యాండిల్స్ అసలు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో 85,100 లేదంటే 84,900 ఏదైతే అది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది క్యాండిల్స్ ఫస్ట్ ప్యాటర్న్ చూసుకోండి. అది క్యాండిల్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఫస్ట్ ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేయాలండి. ఆ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మనం మూమెంట్ ఎటేపు ఉందనేది మనకు తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని బట్టి మనం ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలనేది మనం చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ ఇందాక చెప్పాను కదండి, ఇవాళ టర్నిప్ యాప్ సరిగ్గా వర్క్ అవ్వలేదు లైవ్ ఇద్దామంటే. అందువల్ల స్టార్టింగే లైవ్ పనిచేయడంతో ఆల్రెడీ 800 ఆల్రెడీ గెయిన్ చేశానండి.
ఇప్పుడు మీకు చూపించడం కోసం స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇవన్నీ క్యాండిల్స్ అండి. ఇవాళ మార్నింగ్ 9:16 దగ్గర నుంచి ఇప్పటిదాకా క్యాండిల్స్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలండి. మళ్ళీ మనం ట్రేడ్ ఎప్పుడైనా ప్లాన్ చేయాలనుకుంటే కనుక మ్యాక్సిమం ట్రేడ్స్ వచ్చి 15 మినిట్స్, అందరూ 15 మినిట్స్ క్యాండిల్లో 15 మినిట్స్ క్యాండిల్లో ట్రేడ్ ప్లాన్ చేస్తారు. మనం ఏదైనా ఒక ఎంట్రీ తీసుకున్నా ఎగ్జిట్ తీసుకున్నా మ్యాక్సిమం 15 నిమిషాల్లో అయిపోయేటట్టు చూసుకోండి. చూడండి నేను ఆల్రెడీ 800 ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. అంటే నేను పొద్దున కొంచెం స్క్రీన్ కొంచెం పైకి పెట్టాను పొరపాటున, అందువల్ల మీకు సరిగ్గా కనబడట్లేదు అమౌంట్. మ్యాక్సిమం ఏంటంటే 15 నిమిషాల్లోనే ఎంట్రీ అయినా ఎగ్జిట్ అయినా తీసేసుకోవాలండి. పదిహేను నిమిషాల్లో ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ కూడా 15 నిమిషాల్లో మ్యాక్సిమం అయిపోవాలి. నేనేంటంటే ఇంకా చూడండి ఆల్రెడీ నేను 419 దగ్గర ఎంట్రీ తీసుకున్నానండి. కొంచెం మార్కెట్ పెరుగుతుందని ఉద్దేశంతో 419 దగ్గర ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడైతే మీకు అక్కడ పైన అయితే స్క్రోల్ అవుతుంది, 1000 రూపాయల్లో స్క్రోల్ అవుతుందండి. మన 800 దగ్గర కల్లా ఇప్పుడు 1000 రూపాయలు అయిందంటే 200 పెరిగింది. 419 దగ్గర నేను బై చేశాను. జస్ట్ మనం మరీ ఎక్కువ వచ్చేసిపోకూడదండి. మ్యాక్సిమం 10,000కి 200 వస్తే చాలు అనుకోవాలి. మినిమం 10,000కి 200 వస్తే చాలు అనుకోవాలి. మ్యాక్సిమం 10,000కి 1000 రూపాయలు వస్తే ఎనఫ్ అని చెప్పి అనుకోవాలండి. అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడికి 10,000కి 1000 రూపాయలు అంటే 10% అంటే మోర్ దాన్ బయట మనం ఎంత పని చేసినా కూడా అలా రాదు. చూడొచ్చు ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ స్క్రీన్ మీద 1700కి వచ్చింది. మనం 800 దగ్గరికి వచ్చామండి. 800 దగ్గర స్టార్టింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా చూడండి 1700 1800 ఉంది. అంటే నేను 2000 వస్తే ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పని చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను 2000 టార్గెట్ పెట్టుకున్నాను. ఇంతగా మనం 800 దగ్గర బై చేసాం. 800 ఆల్రెడీ ప్రాఫిట్ ఉంది. 800 దగ్గర బై చేసాం. ఇప్పుడు 2000 వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే యాక్చువల్గా నేను మీకు చెప్పడం ఇప్పుడు 1000 రూపాయలు అని చెప్పాను. కాకపోతే నేను రౌండ్ ఫిగర్ 2000 అయితే బాగుంటుందని చెప్పని టార్గెట్ని 1200 పెట్టాను. యాక్చువల్గా మినిమం 1000 రూపాయలే పెట్టుకోవాలి టార్గెట్. 10,000కి 1000 రూపాయలు పెట్టుకోవాలి టార్గెట్. చూడొచ్చు మీకు ఇప్పుడు ఆల్రెడీ కదులుతుంది, 1600 దగ్గర ఉంది. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మనం సెన్సెక్స్ మీద ట్రేడ్ ప్లాన్ చేసాం. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి నా సబ్స్క్రైబర్లు మరియు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి స్టాక్ మార్కెట్లోకి మటుకు రావద్దని చెప్తున్నానండి. నేను మీకు జస్ట్ ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకంటే ఎప్పుడు చూసినా ఇవే డ్యాన్సులు, ఆటలు పాటలు అవే కాకుండా కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ కాస్త వెరైటీ ఇద్దామని చెప్పిన ఉద్దేశంతో ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి $1700 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 2000 వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా విక్స్ అనేది మనం ఎప్పుడైనా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మినిమం 16 పైన అబవ్ ఉంటేనే మనం ట్రేడ్ ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ప్రస్తుతానికి 1800 దగ్గరకు ఉంది ఫ్రెండ్స్. మనకి ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేస్తే సక్సెస్ అవ్వాలంటే ఇండియా ఐఎండి విక్స్ అని మీకు స్టార్టింగ్ చూపించాను, మీరు చూసారు లేదా ఫ్రెండ్స్? ఈసారి చూపిస్తాను. అది వచ్చి మినిమం 16 పైన ఉంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, లాస్ తక్కువ ఉంటుంది. అదే కనుక 9, 10, 11, 12
ఇలా ఉందనుకో ఫ్రెండ్స్ విక్స్, మనకి లాస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇండియా విక్స్ అనేది ఎక్కువ ఉంటే మినిమం 16, 17, 18. 18 అంటే ఎప్పుడో ఇదివరకు అయితే ఒకసారి 21 అలా వచ్చినప్పుడు అలా కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. కాకపోతే మినిమం 15 అబోవ్ ఉంటే కనుక విక్స్లో మనం అప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే మనకి ప్రీమియమ్స్ ఎక్కువ వెంటనే తొందరగా పెరిగితే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అదే కనుక విక్స్ తక్కువ ఉందనుకో ఫ్రెండ్స్, మనకి ప్రీమియం తక్కువ 2000 వచ్చింది ఫ్రెండ్స్. కానీ నేను మటుకు 2200 అయింది, 2200 అయింది. కానీ నేను ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, కొంచెం ఏమైనా పెరుగుతుందేమో అని చెప్పని చూస్తున్నాను. నేను యాక్చువల్గా 2000 దాటితే కనుక ఫ్రెండ్స్ ఎగ్జిట్ అయిపోవాలి. కాకపోతే నేను ఇంకా చూస్తున్నాను. ఇలా చూడకూడదండి, మీరు ఎవరు చూడొద్దు. 2300, 2400, 2400 అయింది ఫ్రెండ్స్. 2400కి వచ్చింది ఫ్రెండ్స్. ఇండియా విక్స్ ఎక్కువ ఉంటేనే మనకి ప్రీమియమ్స్ ఎక్కువ పెరుగుతాయి, అమౌంట్ కూడా తొందరగా ఎక్కువ వస్తుంది. విక్స్ తక్కువ ఉంటే కనుక ప్రీమియం మనకి తక్కువ వస్తుంది. ఎంత అక్కడ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగినా కూడా మనకి అమౌంట్ రావటం అనేది తక్కువ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, 800 దగ్గర నుంచి మొదలెట్టాం, ఇప్పుడైతే 2200, 2300 దగ్గర ట్రేడ్ అవుతుంది. మరొక్కసారి అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్లందరికీ, దయచేసి స్టాక్ మార్కెట్లోకి ఎవరు రావద్దండి. జస్ట్ ఇది ఓన్లీ ఒక సినిమాలాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడండి. 2500 దాటిపోయింది చూడండి ఫ్రెండ్స్, నేను వెంటనే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను. మీరు మటుకు దయచేసి ఎవరు స్టాక్ మార్కెట్లోకి ఎవరు రాకండి ఫ్రెండ్స్. జస్ట్ ఏదో ఊరినే టైంపాస్ కింద ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, దట్స్ ఇట్. 2500 వచ్చేసింది. ఇప్పుడు ఇంక నేను ఎగ్జిట్ అయిపోతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.